స్థలానికి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు కూడా హైదరాబాద్లో గణేష్ నిమజ్జన కార్యక్రమం నడుస్తుంది. హైదరాబాద్ గణేష్ అందరికీ ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగిపోయి సకల విజయాలు కూడా చేకూరాలని ఆశిస్తూ మరి ఈరోజు విశ్వకర్మ జయంతి ఒకటి, అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా ఈరోజు విశేషమైనటువంటి ఫలితం ఇచ్చేది. అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటారు. ఆ విధంగా ఈరోజు మంగళవారం సందర్భంగా మనకు అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటే నేల మాళికలని మన గతంలో టీవీలో పెద్ద పెద్ద భాండాగారాలతోటి బంగారం, వెండి, డబ్బులు అన్నీ ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళ అక్కడ ప్రాంతంలో. అయితే మనకు దగ్గరలో కూడా ఇక్కడ హుజూర్నగర్ దగ్గర పూరుపేట అనే గ్రామం ఉంది. అక్కడ కూడా పూర్వకాలం నాటి చరిత్ర కలిగినటువంటి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయం. స్వామి అక్కడి నుంచి ఇక్కడ దాకా పడుకొని ఉంటాడు. మీరు చూసారో లేదో, లేకపోతే వెళ్ళి చూసిరండి. ఇలా మామూలుగా మెసేజ్ పెట్టాయి వాళ్ళు అక్కడ సామూహికంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాలు దీపోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే దాని గురించి నాకు పెట్టారు. అంటే హుజూర్నగర్ దగ్గర పూరుపేట గ్రామాన్ని పెట్టారు. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలే మనకు చాలా వరకు తెలియదు, మన వాళ్ళకి ఎవరికి కూడా. అటువంటి మహిమాన్వితమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మనకు మన శ్రీపుర అభయాంజనేయ స్వామి మరి చాలా వరకు కూడా రాష్ట్రంగా మారిపోయి విదేశాల్లో కూడా మన శ్రీపుర అభయాంజనేయ స్వామి గురించి చాలామంది చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫోన్ చేసి కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మధ్య మధ్య ఇక్కడ నుంచి పూజా కార్యక్రమం చేసుకున్నటువంటి వారికి అందరికీ సకల శుభాలు కలిగినట్టుగా చెప్తారు. ఈరోజు అనుకోకుండా కోలాడ వాస్తవ్యులు అమ్మాయి ఎప్పటి నుంచో అన్నదానం చేయాలని చెప్పేసి సంకల్పం, కానీ వారం వాయిదా వేసుకుంటూ వచ్చారు ఆంజనేయ స్వామి. నేను వేశాను వాస్తవాన్ని, కానీ అది ఆయనదే సంకల్పం. ప్రతి వారం మా అమ్మాయికి ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చా. వాస్తవానికి నిన్న కూడా చెప్పారు, వారం మీద కూడా లేదమ్మాయి అని. ఎలా అయ్యగారు అన్నది, కానీ మళ్ళీ స్వామి అనుగ్రహం చేత ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చారు వాళ్ళ అన్నదాన వారికి. గురువయ్య, సీతమ్మ వాళ్ళ అమ్మా నాన్నగారు, వారి కుటుంబ సభ్యులు, సైదులు, సరిత వారి దంపతులు వారి అన్నదాన సంకల్పిస్తున్నారు. వారికి ఇంటోరికంగా సేవ చేస్తున్నారు. వారికి సంకల్పం నెరవేరినట్టుగా స్వామి అభయం ఇచ్చారు. అందుకని వారు నెరవేరక ముందే స్వామికి వస్త్రాలు అవి ఇచ్చారు. తర్వాత స్వామికి అన్నదానం చేయించాలని సంకల్పించుకొని డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాయిదా వేసుకుంటూ వచ్చి ఈ రోజుకు వారికి అవకాశం కలిగింది. ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం విశేషంగా విశ్వకర్మ జయంతి, మంగళవారం, దేవారం. మరి మన శ్రీపుర అభయాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వారందరికీ కలిగి ఉన్నారు. వారి కుటుంబానికి సకల శుభాలు కలగాలని, వచ్చినటువంటి భక్తులకు కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలని మీ అందరికీ కూడా దివ్యాశీస్సులు అందజేస్తూ, ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాధినే నమో వయం వైష్ణవాయ కామాంతం కామేశ్వర వైష్ణవ ధాతుకేరాయ వైష్ణవాయ మహారాజాయ నమః. శతమానం భవతి హతాయ పృథివీంద్రాయ శైవేంద్రియే ప్రతిష్టతి. జై శ్రీరామ్. ఇంకా కొంతమంది అన్నదానికి వీళ్ళే కాకుండా కొంతమంది కూడా పెరుగు ఒకళ్ళకు, వాటికి వీళ్ళు చిన్న చిన్న వస్తువులు, ఒక ఆయన బియ్యం ఇచ్చిపోయాడు ఉదయం, వెంకటేశ్వర గారిని పోదాలని. ఇలా కూరగాయలు ఒకళ్ళు ఇచ్చారు. వారికి కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా ఆశీర్వదిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫోటోలు జై శ్రీరామ్. ఇలాంటి అందరికీ వస్తుంది. గిఫ్ట్లు ఇచ్చిరాని దయచేసి మీకు ఎంత కావాలన్నా అంతే పెట్టుకోండి. దయచేసి అన్నప్రసాదాన్ని పారేయకండి. వెనక వాళ్ళకి ఫోన్ అంటే అందుకు ఫోటో అంటే ఫోన్ ఇవ్వండి. అంత అయిపోయినాక ఎందుకని ఇద్దాక
సార్ చెప్పండి. ఆ వర్క్ డబల్ బాగానే ఉంటుంది.